హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హష్వీస్ హోమ్ కిచెన్. ఈరోజు నేను పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. అలాగే పూరీలోనికి కర్రీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈ పూరీలు బాగా పొంగుతూ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను కుక్కర్ని తీసుకుంటున్నానండి. కుక్కర్లోనికి 2 బంగాళాదుంపలను కట్ చేసుకుని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే ఒక క్యారెట్ని కూడా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. తగినన్ని నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కుక్కర్ మీద ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలండి. తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు వేసుకున్నా అండి. అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసుకున్నాను. వాటిని ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకున్నానండి. అవి కూడా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా వేసుకున్నానండి. అలాగే మన కర్రీకి తగినంతగా సాల్ట్ కూడా చూసి వేసుకోండి. ముందుగా మనం వెజిటబుల్స్ ఉడకబెట్టినప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. ఓకే అండి, ఇవి మనం ఉడకబెట్టుకున్నాం కదండి. ముందుగా వాటికి పీల్ తీసేసి, బంగాళాదుంపల పీల్ తీసేసి వాటిని కొద్దిగా మ్యాష్ చేసుకోండి. ఆ ముక్కల్ని కూడా ఈ కర్రీలోకి వేసుకోండి. అలాగే ముందుగా నానబెట్టి ఉంచుకున్న గ్రీన్ పీస్ కూడా వేసుకున్నానండి నేను, పచ్చి బఠానీ. వాటిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి నేను. ఇవి దగ్గరికి వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ పడుతుందండి. ఈలోపు మనం పూరీకి కావాల్సిన పిండిని ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను నేను. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా ఉప్మా రవ్వ తెలుసు కదండి, బొంబాయి రవ్వ, అది కూడా వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుంటూ కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి. పూరీ కోసం మనం చపాతీకి చేసినట్టుగా లూజ్గా కలుపుకోకూడదు. కొద్దిగా గట్టిగా ఉండేలాగానే పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. పైన మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పక్కన ఉంచేసుకోండి. ఈలోపు మన కర్రీ ప్రిపేర్ అవుతుంది కదా. చూడండి, కొద్దిగా నేను శనగపిండిని తీసుకుని వాటర్లో కలిపి ఆ మిశ్రమాన్ని మన కర్రీలో వేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం గ్రేవీగా వస్తుంది కదా, చిక్కబడి బాగుంటుంది.
లైట్గా సరిపోతుందండి, నేను లైట్గా వేసుకున్నాను. చూడండి, ఇంకా మన కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా అలాగే పూరీలు ప్రిపేర్ చేయటం కోసం మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పూరీలు నేను చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకున్నాను. చూడండి, ఇవి ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ విధంగా పొంగుతాయండి. ఇదే ప్రాసెస్లో మనం పూరీలని ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలండి. అంతే అండి, ఎంతో ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి పూరీ అలాగే కర్రీ రెడీ అయిపోయాయండి. చూడండి, చాలా బాగుంది కదా, ఎంతో ఈజీ ప్రాసెస్ కూడా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.